తనకు వచ్చేసి 16 years. సో అమ్మవారు రావడం వల్ల తను స్టడీ అనేది ఆపేసింది. సో నిజంగా చాలా చిన్న ఏజ్ సిస్టర్ మీది. అమ్మవారు వచ్చినప్పుడు అమ్మవారు వచ్చేళ్ళిన తర్వాత పేయి బరువు అయిపోవడము, కొద్దిసేపటి దాకా ఇట్లా బయటికి రాలేను. డప్పు సౌండ్ కూడా అమ్మవారు వచ్చేస్తుంది, సాంగ్స్ విన్నా వచ్చేస్తుంది. సాంగ్స్ పెట్టంగానే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. లవ్ మ్యాటర్ అన్నావు కాబట్టి సిస్టర్, ఇప్పటివరకు ఎవరైనా ప్రపోజ్ చేసిరని? నాకు వచ్చిన అమ్మవారు, నేను మొత్తం ఆమె ధ్యానంలోనే ఉంటాను కాబట్టి అవన్నీ పట్టించుకోను నేను. నాన్న పేరు దిగానే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అందరు తిడుతుంటారు, ఏం మాట్లాడతాడో తెలియదు, ఏం తెలియదు. సో ఇప్పుడు పర్సన్ కి అయితే అమ్మవారి కోసమే నువ్వు బతకాలని డిసైడ్ అయిపోయినావు. రేపు మార్నింగ్ నేను చనిపోతా అనే సిచ్యువేషన్ లో ఈ రోజు నైట్ నాకు దుర్గామాత వచ్చింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ టీవీ. నేను మీ యాంకర్ తేజాని. సో ఈ రోజు అయితే ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ ని చాలా మందిని చూసాం మనము. సో ఒక్కొక్కళ్ళది డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. సో ఇప్పుడు మనతో పాటు ఉన్న గెస్ట్ ఏంటంటే చాలా న్యాచురల్ గా ఒక తెలుగు అమ్మాయి లాగా రెడీ చేసి రీల్స్ చేస్తుంటది. ఎక్కువ శాతం అయితే అమ్మవారి సాంగ్స్ చేస్తుంటది. సో ఆ రీల్స్ చూసిన వాళ్ళంతా కూడా ఏంటంటే, అమ్మ రీల్ కోసమే నువ్వు ఇలా రెడీ అవుతున్నావా, లేకపోతే నీకు నిజంగా అమ్మవారు వస్తారా, లేకపోతే అమ్మవారి సాంగ్స్ ఎందుకు చేస్తావని. కొన్ని కవర్ సాంగ్స్ కూడా చేసిన తను, అవి కూడా అమ్మవారి సాంగ్స్ అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్ తనకు వచ్చేటివి ఏంటంటే, మీరు ఎక్కడ ఉంటారు ఏంటి, లైక్ ఇన్స్టాగ్రామ్లో డిఫరెంట్ కామెంట్స్ పెడుతూనే ఉంటారు, మీకు ఆ విషయం తెలుసు. బట్ నేను తన గురించి ఎంక్వైరీ చేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, తనకు వచ్చేసి 16 years, ఇంటర్ రీసెంట్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ తనకి నిజంగానే అమ్మవారు వస్తారు, దుర్గామాత ఎల్లమ్మ కూడా వస్తుంటారు అనమాట. నేను కాల్ చేసి అడిగినప్పుడు చెప్పింది అనమాట. సో అమ్మవారు రావడం వల్ల తను స్టడీ అనేది ఆపేసింది. సో అమ్మవారు వస్తే నిజంగా స్టడీ ఆపేయాలా, అమ్మవారు వస్తే స్టడీ చేయకూడదా, ఇలాంటి కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. సో మనతో పాటు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ సంజు అఫీషియల్ ఉందన్నమాట. సో హాయ్ సిస్టర్. హాయ్ అన్న, ఎలా ఉన్నావు? బాగున్నానన్నా, మీరు బాగున్నారా? చాలా బాగున్నామా. నిజంగా నేను ఇప్పటి వరకు దగ్గర 70-80 ఇంటర్వ్యూలు చేసిన. సో ఇది అయితే నాకు చాలా మంచి అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు చూస్తే ఎక్దమ్ తెలుగు అమ్మాయి లాగా ఉన్నావు. మొత్తం ఎట్లా అంటే న్యాచురల్ మన తెలుగుదనం కనిపిస్తుంది. అండ్ పొలాల మధ్యలో మంచి నేచర్ లో నిజంగా చాలా మంచి వైబ్ ఉంది. సో ఎలా ఉన్నావు సిస్టర్? చాలా బాగున్నా అన్న ఇప్పటికైతే. ఓకే, సో ఏమంటున్నారు మీ ఫ్యాన్స్? నా ఫ్యాన్స్ ఏమంటారు, ఎప్పుడైనా నేను మంచిగా ఉండాలి అండ్ వాళ్ళకి ఏంటంటే స్పెషల్ గా కనిపిస్తాను నేను. ఏంటి ఇంత అసలు ఏజ్ చూడడానికి పెద్దగా కనిపిస్తా, కానీ నా ఏజ్ చిన్నది. అండ్ నేను ఏది కూడా నేను డ్రెస్ మీద చెయ్యను, మొత్తం శారీస్, మొత్తం డెవోషనల్ టైప్ అనమాట. నేను ఇట్లా పిచ్చిగా కాకుండా. ఎగ్జాక్ట్లీ నీ ఏజ్ ఎంత ఉంటుంది సిస్టర్? నా ఏజ్ అంటే 16 ఇప్పుడు. ఓకే, 16 years నువ్వు చెప్తా కానీ తెలీదు. చాలా ఏజ్ పెద్దగా అనిపిస్తుంది. చాలా మంది నీకు మ్యారేజ్ అయిందని కూడా అడుగుతున్నారు, మ్యారేజ్ అయిందని కూడా అడుగుతున్నారు. అండ్ కొంతమంది నువ్వు ఒక బ్రదర్ తో వీడియో చేసావు. అవును, ఆ బ్రదర్ కామెంట్స్ లో కూడా తను మీ హస్బెండా, మీరు పెళ్లి చేసుకోబోతారా, ఇలాంటి కొన్ని కామెంట్స్ వచ్చినాయి. అంటే చాలా మంది మీ గురించి తెలియదు కాబట్టి అలా పెట్టారు. లైక్ ఏంటంటే అతను కూడా నాకేంటంటే అతనితో ఎంకరేజ్ చేస్తాడు బాగా. అండ్ ట్రెండింగ్ రీల్స్ ఏమైనా ఉంటే సెండ్ చేస్తాడు. అతను కూడా ఒక పెద్ద రీల్ స్టార్, రోహిత్ కుర్మా అతని పేరు. ఓకే, సో అతను కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తాడు. ఇది చేస్తే ఇలా ఉంటది మా, అది చేస్తే అలా ఉంటుంది మా అని చెప్పి చెప్పుకుంటూ వస్తారు. ఓకే, ఫస్ట్ ఫోక్ సాంగ్స్ చేసావా? లేదు, ఫస్ట్ నేను పెట్టింది అక్టోబర్ లో. నాకు అసలు నేను అప్పుడు అంతకు ముందుకు అమ్మవారు రాకముందుకు నేను అసలు పబ్లిక్ కాదు, అసలు నా డీపీ కూడా పెట్టుకోపోతుండే నేను. ఓకే, ఎప్పుడైతే నాకు అమ్మవారు వచ్చి రావడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నేను అక్టోబర్ లో ఒక భవానీ మాలలో ఉన్నప్పుడు ఒక రీల్ పెట్టాను, అమ్మ భవానీ సాంగ్ రీల్ పెట్టడం దాంతో ఇంకా అందరూ నా మీద బాగా ఫోకస్ చేశారు. విత్ ఇన్ 2 months లో నేను 26K ఫాలోవర్స్ ని పొందాను. అవును, అంటే నేను కూడా చాలా రీల్స్ చూస్తుంటాను. అంటే మీ రీల్స్ ఇట్లా స్క్రోలింగ్ వచ్చింది, చూసిన వెంటనే ఇమీడియట్లీ నాకు ఒక వైబ్ అనిపించింది. మళ్ళీ నేను అందరూ కూడా అంటారు, చూసినా కొద్ది చూడబుద్ధి అవుతాయి రీల్స్, లైక్ ఇలా ఉంటాయి అన్నట్టు అంటారు. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే వాళ్ళు ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారా? ఉంటారంటే నేను ఇన్స్టాగ్రామ్ లో కలిసిన వాళ్ళని ఎవరినైనా కానీ లైక్ ఫ్రెండ్స్ లెక్క చూడను, బ్రదర్స్ సిస్టర్స్ అలా చూస్తాను. అసలు రీల్ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? రీల్స్ చేయడం ఎందుకు స్టార్ట్ అయిందంటే, లైక్ నాకు ఎప్పుడైతే అమ్మవారు రావడం స్టార్ట్ అయిందో
సో అప్పటి నుంచి ఇంకా నాకు మొత్తం స్టడీస్ మీద ఇంట్రెస్ట్ పోయినాయి. అంటే లైక్ ఎట్లా అంటే ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్ళినా కానీ కొంచెం డిస్టర్బెన్స్, ఎలా అంటే ఇట్లా సాంగ్స్ పెట్టడంతో ఇట్లా పే మీదకి రావడం, అలా కొన్ని డిస్టర్బెన్సెస్ అయినాయి. ఇంకా దాంతో నాకు అప్పటి అంటే ముందు నుంచైనా నాకు ఇట్లా రీల్స్ చేయడం, ఇట్లా మూవీస్లో తీయడం నాకు చాలా ఇష్టం అనమాట. మా మమ్మీకి చెప్తే మా అమ్మ అనేది వద్దు, ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎవరు లేరు, వద్దు వెళ్ళకు అంటుండే. కానీ ఇంకా నాకు అమ్మవారు రావడంతో మా అమ్మ కూడా ఒప్పుకుంది. అసలు అమ్మవారు మీకు వస్తున్నారు అని చెప్పేసి మీరు ఎట్లా గమనించారు? అంటే ఎవరైనా చెప్పిరా అమ్మవారు అంటే వస్తున్నారని? ఏం లేదు, ఇంటి పక్కన ఒక ఆమె ఉంటుండే, ఆమెకు కూడా ఏడుపాయల దుర్గామాత వస్తుండే. సో ఆమె ఒక రోజు వచ్చినప్పుడు నా హెల్త్ అసలు మొత్తం బాగాలేకపోతే ఇంకా అప్పుడు ఆమెకు కూడా దుర్గామాత వచ్చి చెప్పింది అనమాట, ఈమె హెల్త్ బాగుంటలేదు కదా, నేను వస్తాను, నేను వచ్చి నేను ఈమెను కాపాడుకుంటా అని చెప్పింది. తర్వాత మా ఇంటి దేవత వచ్చేసి ఎల్లమ్మ తల్లి. ఇంకా ఒక రోజు సంక్రాంతికి నేను అంటే ఇప్పుడు దుర్గామాత వస్తే మ్యాక్స్ అయితే మైసమ్మ తల్లి వస్తుంది, అంటే ఇప్పుడు పక్కనే ఉంటుంది కాబట్టి వస్తుంది. ఒక రోజు నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సంక్రాంతి టైంలో వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉండడంతో అమ్మమ్మ వాళ్ళ దేవత నాకు వచ్చింది. ఇంకా అలా 3 దేవతలు అయిపోయారు. తర్వాత ఇట్లా మల్లన్న స్వామికి అన్నేయడం కానీ ఇవన్నీ జరిగినాయి. కానీ ఇంకేంటంటే ఇప్పటికే నేను మోయలేకపోతున్నా. అండ్ మొన్న రీసెంట్ గా నా బర్త్డే రోజు కూడా నేను కాళికామాత టెంపుల్కి వెళ్తే అంటే హెయిర్ లిఫ్ట్ చేసుకొని పోయినా ఉండే, అప్పుడు కూడా కాళికామాతకు అన్నేసి ఒక రోజు నైట్ కాళికామాత కూడా వచ్చింది. ఇంకా ఇప్పటికే నాకు 3 మెంబర్స్ ఎక్కువ అయిపోయినారు, ఇంత చిన్న ఏజ్ లో వద్దని చెప్పేసి ఇంకా నేను ఆమెను పక్కకు పెట్టిన. సో నిజంగా చాలా చిన్న ఏజ్ సిస్టర్ మీది. అవును. అమ్మవారు వచ్చినప్పుడు అమ్మవారు వచ్చి వెళ్ళిన తర్వాత పేయి బరువు అయిపోవడము, కాన్షియన్స్ లో అసలు ఎలా అంటే కళ్ళలో తిరగడము, ఒక మనిషిని కొద్దిసేపటి దాకా ఇట్లా బయటికి రాలేను, లైక్ ఎలా అంటే ఇట్లా మొత్తము చూస్తుండడము అలా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు అమ్మవారు అంటే సిస్టర్ ఎక్కడైనా టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏదైనా పూజల దగ్గరికి వెళ్ళినప్పుడు అలా ఏమి ఉండదు. ఇప్పుడు ఫ్రైడే ఇంట్లో దుర్గామాత పూజ చేస్తాను, పూజ చేసినప్పుడు వస్తుంది. లేకపోతే ఇంట్లో ఏదైనా అకేషన్స్ అయినప్పుడు హారతి ఇస్తాము, అప్పుడు వస్తుంది. లైక్ ఇంట్లో ఏదైనా జరగబోయే ముందు వస్తుంది, ఏదైనా సంతోషంతో వస్తుంది, ఇట్లా టెంపుల్స్ దగ్గరికి వెళ్తే వస్తుంది. ఇట్లా అమ్మవారి పండుగలు చేసేటప్పుడు బ్యాండ్ కొడతారు చూడు, ఆ బ్యాండ్స్ అప్పుడు ఇందాగానే వస్తుంది. అలా డప్పు సౌండ్ కూడా అమ్మవారు వచ్చేస్తుంది, సాంగ్స్ విన్నా వచ్చేస్తుంది. మైసమ్మ అయితే ఇట్లా సాంగ్స్ పెట్టంగానే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఓకే. ఇంకా దుర్గమ్మ అయితే ఇప్పుడు ఏడుపాయల దుర్గమ్మ కాబట్టి తనకి నాన్ వెజ్ ఎక్కదు కాబట్టి నాన్ వెజ్ తిన్నప్పుడు అసలు తను కనబడదు, రాదు. ఇంకా అప్పుడు మొత్తం నాన్ వెజ్ ఉన్నప్పుడు మొత్తం మైసమ్మ ఎల్లమ్మ ఇద్దరే ఉంటారు. కానీ నాకు ఒక నమ్మకం మా అమ్మవార్ల మీద ఏంటంటే ఏ జరగబోయే ముందైనా కానీ నాకు వచ్చి సూచనలు చూపిస్తారు. అంటే మీ ఇంట్లో వాళ్ళకి జరిగే ముందే సూచనలు చూపిస్తారా ఎవరికైనా సరే చుట్టుపక్కల వాళ్ళు? అట్లా ఫస్ట్ అయితే నా ఇంట్లో అండ్ నా బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి జరిగే ముందు, నా అనుకున్న వాళ్ళకి అట్లా. అంటే మీకు దగ్గర బంధువులు, రిలేటివ్స్ వాళ్ళకి ఏదైనా మంచి చెడు అవుతుంటే ముందుగానే తెలిసిపోతుంది. నేను వాళ్ళకి చెప్తా. అట్లా చాలా మందిని కూడా నేను బయటకు తీసుకొచ్చిన. నాకు వచ్చింది 8 months అవుతుంది, కానీ 8 months లోనే నేను చాలా పనులు చేసిన. అంటే ఇట్లా చాలా మంది లైఫ్స్ ఇట్లా టర్న్ చేయడము, అలా ఇలా చేసిన. ఇప్పుడు ఫ్రైడే వస్తే ఇంట్లో మొత్తం నిండిపోతారు అనమాట, అమ్మవారి కోసం అని చెప్పేసి వచ్చి కూర్చుంటారు. అలా ఉంటారు. సో మినిమం ఎంతసేపు చూస్తారు మీరు ఫ్రైడే రోజు వస్తే? ఫ్రైడే రోజు వస్తే ఇంకా పబ్లిక్ ని బట్టి, అంటే అది నా మీద డిపెండ్ ఉండదు కదా, ఒక్కొక్కరు అడగడం బట్టి వస్తూనే ఉంటుంది. అంటే నీకు అనిపిస్తుందా నాకు ఇంత చిన్న ఏజ్ లో ఇంత పెద్ద వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ సమస్యలు? నేను స్టార్టింగ్ లో అంటే భయపడుతుండే, అంటే ఇంత దుర్గమ్మ అంటే ఆది పరాశక్తి, తను ఎట్లుంటుందో, తన అంటే ఎంతగానో బరువు ఉంటుందో ఏంటి అన్నట్టు. కానీ రాంగ వాళ్ళు నాకు ఇట్లా ఏదైనా తప్పు చేసినా కానీ ఇట్లా కళలో రావడం, చెప్పడం నాకు ఇది తప్పు బిడ్డ, అట్లా చేసుకో అని చెప్పడంతో నన్ను బాగా ఎంకరేజ్ అనమాట. ఎంకరేజ్ చేయడంతో నాకు నా తల్లులు ఉన్నారని చెప్పేసి ఇంక అప్పటి నుంచి నేను తప్పు చేసే ముందైనా తప్పు చేసే ముందైనా వాళ్ళని అడిగాను. అంటే ఇంకోటి ఏంటంటే నీ చిన్న ఏజ్ కాబట్టి ఏది రైట్ ఏది రాంగ్ తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. అంటే ఇంకా నేను ఎవరిని అడగను, ఇంకా దండం పెట్టుకుంటా, వాళ్ళు వచ్చి కళలో చెప్తారు అంతే, ఆడికే నేను స్టాప్ అయిపోతా. అంటే ఇప్పటి వరకు నీ ఫాలోవర్స్ కి తెలియదు మీకు అమ్మవారు వస్తారని? అంటే అసలు ఇప్పటి వరకు తెలియదు. చాలా మంది కామెంట్స్ లో కూడా అడిగినారు నాకు అమ్మవారు వస్తుందని. ఇంకా మొన్న మా ఇంట్లో ఒక చిన్న పండగ జరిగినప్పుడు నేను వీడియో వైరల్ చేసిన, నాకు దేవుడు వచ్చింది. అలా చాలా మంది వేరే అకౌంట్స్ లో కూడా ఎడిటింగ్ చేసుకొని నా వీడియోస్ పెట్టుకోవడం అలా ఇలా చేశారు. ఇంకా అప్పుడు ఇంకా అందరికి కొంచెం బ్యాడ్ కామెంట్స్ చేయడం అలా ఇలా కొంచెం ఆపినారు. సో మీ ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చి ఎట్లా ట్రీట్ చేస్తారు నీతో? అంటే ఇప్పుడు అమ్మవారు వస్తున్నారు కదా సిస్టర్ నీకు, అంటే ఇప్పుడు నార్మల్ గా నన్ను ఫ్రైడే వస్తే కొంతమంది బట్టలు పెట్టడము, కాలు మొక్కడము, నన్ను ఇంకొక మొత్తం ఒక దేవత లెక్క చూస్తారనమాట, ఇంట్లో గానీ బయట గానీ.
అండ్ మా డాడీ వచ్చేసి నాకు బెస్ట్ సపోర్టర్. లైక్ ఎట్లానైనా కానీ ఇప్పుడు ఈ క్షణం ఇది కావాలంటే ఇట్లా అందుబాటులో ఉండేటట్టు, లైక్ ఏది చేద్దామన్నా కానీ కాదనకుండా. ఇప్పుడు మా మమ్మీ నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా. బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇప్పుడు నేను ఏది అసలు అది తప్పు కానీ ఒప్పు కానీ, అది ఒక లవ్ మ్యాటర్ కానీ ఏ మ్యాటర్ కానీ నేను ప్రతి ఒక్కటి మమ్మీతో షేర్ చేసేసుకుంటా నేను. లవ్ మ్యాటర్ అన్నావు కాబట్టి సిస్టర్, ఇప్పటివరకు ఎవరైనా ప్రపోజ్ చేసారా నీకు? అంటే ఇంకా లవ్ మ్యాటర్ అన్నా అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వచ్చేసి రోజుకి అలా ఒక 100 మందిని చూస్తా. అంటే ఐ లవ్ యూ సిస్టర్, ఐ లవ్ యూ, ఇట్లా అట్లా డార్లింగ్ అది ఇది పెడుతుంటారు. కానీ నేను పట్టించుకోను. ఏంటంటే నాకు వచ్చే అమ్మవారు, నేను మొత్తం ఆమె ధ్యానంలోనే ఉంటాను కాబట్టి అవన్నీ పట్టించుకోను నేను. అట్లా. సో ఇప్పుడు ఈ దెబ్బతో వాళ్ళందరూ ఆపేస్తారు. ఇంకా ఈ ఇంటర్వ్యూ కాబట్టి అంటే చాలా మందికి నా గురించి కూడా తెలుసుకోవాలని ఉంటే నన్ను అడుగుతూ ఉంటారు, ఎక్కడ ఉంటారు మీరు, అసలు మీకు ఏ అమ్మవారు వస్తుంది, అలా ఇలా. ఒక 2-3 మెంబర్స్ కి నేను ఇన్స్టాగ్రామ్ లో ఎవరైతే నాకు చాలా క్లోజ్ అయ్యారో వాళ్ళతో షేర్ చేసుకున్నా. అది కూడా షేర్ చేసుకున్నా కానీ దుర్గామాత అని షేర్ చేసుకుంటా కానీ నేను ఎవరిని షేర్ చేసుకోను. ఎన్ని సంవత్సరాలు నవరాత్రులు పాటించినావు అమ్మ నువ్వు? 7 years నుంచి చేస్తా. ఈ ఇయర్ చేస్తే 8th year అవుతుంది. సో నాకు ఈ ఇయర్ అమ్మవారు వస్తుంది కాబట్టి నేను ఈసారి దుర్గామాతని ఇంటి ముంగడ పెడదామని. ఇప్పుడు మీకు 16 years అంటే దాదాపు 8-9 years నుంచి మీరు నవరాత్రుల్లో పార్టిసిపేట్ చేస్తారు. అంటే 2018 నుంచి స్టార్ట్ 18 నుంచి స్టార్ట్ చేస్తాను. నవరాత్రుల్లో ఎలా ఉంటది మీకు? అంటే అమ్మవారు వస్తారు కదా, నవరాత్రి మొత్తం ఎలా జరుగుతుంది? మొన్న నవరాత్రులలోనే నాకు అమ్మవారు స్టార్ట్ అయింది. మొన్న అక్టోబర్ లో 2023 అక్టోబర్ లో. ఎలా అంటే ఇంకా ఎవ్రీడే ఆమె పూజలు కాగానే హారతి ఇవ్వగానే రావడం. అండ్ ఇక్కడ దుర్గామాతల దగ్గర కొంతమంది మాల వేసుకునే వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు, జుట్లు దువ్వడము, సబ్బు పెట్టుకోవడము, అలా వాళ్ళకి మంచి చెడులు చెప్పడము, అలా ఇలా. నాకు అంటే ఇంకా నాకు ఎవరు చెప్పినా చెప్పకుండా నా సొంతంగా నేను అన్ని ఒకరికి చెప్పగలిగే శక్తి నా దగ్గర ఉంది. ఇప్పుడు ఇంట్లో గానీ మా మమ్మీ ఇప్పటికీ నేను మా అమ్మ అంత పెద్దదైనా కానీ మమ్మీకి తెలియని కూడా నేనే చెప్తాను అనమాట. మమ్మీ ఇలా చేసుకోవాలి, ఇట్లుంటది అట్లుంటది అని. ఇప్పుడు ఇన్స్టా రీల్ చేసేటప్పుడు కూడా అమ్మవారు సాంగ్ చేస్తావు కదా అమ్మ? అవును. అంటే నీకు ఒక చిన్న మ్యూజిక్ వినిపించిన ఆల్మోస్ట్ వైబ్ స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి ఇట్లా షివరింగ్ అవ్వడం బాడీ. చూసారా ఒకటి లంగవోని బ్లూ కలర్ లంగవోని మీద ఇట్లా బాడీ షివరింగ్ అవ్వడం, అలా మధ్యలో మధ్యలో జరుగుతుంది కానీ ఇట్లా ఐస్ లో వాటర్ రావడం కంట్రోల్ చేసుకుంటా అనమాట. ఎందుకంటే బయట పడవద్దు అని. అంటే రీల్ చేస్తుంటే కూడా ఆటోమేటిక్ గా ఇట్లా పేయి మొత్తం ఇట్లా జిల్కరిచ్చినట్టు అవ్వడము, లైక్ అలా అలా అవుతూ ఉంటది. అంటే మీకు రీల్స్ చేయడం కరెక్ట్ అనిపిస్తుంది? అంటే అమ్మవారు వస్తున్నారు కదా మీకు. అంటే నేను రీల్స్ చేయడం కరెక్టేనా అంటే నాకు ఒకటే, నేను ఎంత పెద్ద రీల్ స్టార్ కానీ ఎంత ఏది కానీ నాకు ఎంత పెద్ద పేరు రాని బయట నన్ను ఎంతమంది ఒక దేవత లెక్క కొలుసుకున్నా కానీ నేను అతి మించిపోయి మొత్తం అమ్మవారి రీల్స్ బంద్ చేసి అట్లా కాదు. కొంతమంది ఏంటంటే మొత్తం అమ్మవారు చేస్తున్నారు, కొంచెం వేరే ట్రై చేయొచ్చు కదా అంటే మొత్తం పల్లెటూరు ఫోక్ సాంగ్స్ ట్రై చేస్తా. అంటే తప్పించి ఇంకా నాకు వేరే. అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగిన అంటే సిస్టర్, మీరు కొన్ని ఫోక్ సాంగ్స్ మీద చేశారు. అవును. నిజంగా అమ్మవారు వస్తే ఇట్లా సినిమా పాటలకు కానీ ఫోక్ సాంగ్స్ కానీ చేయడం రైట్? చెప్పాలంటే నేను ఇప్పుడు రీల్స్ లో వెళ్ళినా కాబట్టి కొంతమంది ఇప్పుడు తెలిసిన అక్క వాళ్ళు వీళ్ళు మూవీస్ లో చేశారనమాట. వాళ్ళు కూడా నన్ను 2-3 మూవీస్ ఛాన్సెస్ అడిగితే ఒక 2-3 మూవీస్ లో ఎలా అంటే లైక్ హీరో సిస్టర్ లెక్క అలా చేశా అనమాట. 2 movies లలో తీసా. అంటే నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు అమ్మవారు వస్తే రీల్స్ చేయొచ్చా చేయకూడదా, సినిమాల్లో చేయొచ్చా చేయకూడదా. ఫ్యాషన్ అయిపోయింది బయట కూడా, లైక్ ఇట్లా బోనాలు ఎత్తుకొని ఆడడము, ఇట్లా అమ్మవారు వస్తే రీల్స్ చేయడము. అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్మవారు వచ్చిన వాళ్ళకి ఫేస్ లోనే తెలిసిపోతుంది కదా అలా. సో మొత్తానికి హ్యాపీగా ఉన్నారు? చాలా హ్యాపీ. ఇప్పటికైతే నేను నా జీవితంలో అనుకునేవన్నీ జరిగినాయి. సో అమ్మ వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? అమ్మ సపోర్ట్ ఎలా ఉంటుంది? అమ్మ సపోర్ట్ అయితే చాలా ఏమంటారు బెస్ట్ ఫ్రెండ్ లాగా. ఏది చేసేముందైనా కానీ ఇలా బెటా అట్లా మూవ్ కావాలి, ఒకరు ఇట్లా అంటారు అని బాధపడొద్దు, మనది మనం చూసుకోవాలి, అట్లా బెస్ట్. ఒక ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారో నేను మమ్మీ అట్లా ఉంటాం. ఏ మ్యాటర్ అయినా కానీ షేర్ చేసుకోవడము అట్లా. నాన్న మనకు బలం చాలా. నాకైతే లెఫ్ట్ హ్యాండ్ మా డాడీ. ఫుల్ సపోర్ట్. ఇంటర్వ్యూ కూడా డాడీ తీసుకొచ్చారు. నాకు అసలు లిటరలీ తెలియదు మీ డాడీ అని చెప్పేసి అంత ఎంగున్నాడు. మా అమ్మాయి అంటే కాదన్నయ్య డాడీ. మా డాడీ నాకు అప్పటి నుంచి ఏం అలవాటు చేశాడంటే లైక్ అంటే మా డాడీకి ఏమి ఎక్కువ తెలియదు బయట. అంటే ఇప్పుడు నాకు తెలిసినంత కూడా తెలియదు. ఏంటంటే జస్ట్ ఇట్లా ఉన్నా అంటే ఉన్నట్టు ఉంటాడు. నాన్న పేరు దిగానే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అంటే ఆయన బాధ నేను చూడలే కానీ ఇప్పుడు నాకు తెలుస్తుంది ఆయన బాధ. సో ఏంటంటే ఇప్పుడు నేను తిడతా, కోపం వచ్చి చేస్తా కానీ ఒక మాట ఇట్లా నాకు ఎదురు కూడా చెప్పాడు అమ్మవారు వస్తుందని. ఇంకొకటి ఏంటంటే నాకు ఆయనకు తెలియని కూడా నేను అన్ని చెప్పుకుంటూ వస్తా. నాన్న విషయంలో ఎప్పుడన్నా బాధపడ్డావరా? నేను ఎవ్రీడే నైట్ పండుకున్నప్పుడు మా డాడీ గురించి ఆలోచించి మమ్మీతో చెప్పుకుంటే బాధపడతా. ఏంది ఇట్లా అయిపోయింది జీవితం డాడీది అంటే మస్తు. అసలు తెలుసా ఇప్పటికి కూడా కూర్చోడు ఒక దగ్గర, చేస్తూనే ఉంటాడు కానీ అది ఫలితం రాలేదు. అది
సో నువ్వు డాడీ విషయంలో బాధపడుతున్నావు కాబట్టి నీకు అమ్మవారు వచ్చారు, అమ్మవారి వల్ల ఇంకా మంచిగా అవ్వచ్చు డాడీ లైఫ్. అవుతుంది. నేను ఆ నమ్మకం ఇచ్చిన మా డాడీకి. ఒకవేళ నేను మ్యారేజ్ చేసుకునే లోపైనా కానీ నేను మా డాడీ వాళ్ళని నేను ఒక స్థాయికి తీసుకొచ్చి నేను వెళ్తా ఇంట్లో నుంచి. అమ్మ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి అమ్మ విషయంలో ఏడవలే కానీ డాడీ విషయంలో అంటే ఏడుస్తున్నావు. అమ్మ విషయంలో అంటే ఇంకా ఇంట్లో ఉంటుంది ఎవ్రీడే. అంటే మా డాడీ ఏంటంటే అందరు తిడుతుంటారు, ఏం మాట్లాడతాడో తెలియదు, అందరికి అంత టెక్నాలజీ లేదు, లైక్ ఏం తెలియదు, అమాయకుడు ఒక మాటలో ఎవరేమన్నా పట్టించుకోకుండా ఆయన పని ఆయన నేను చేసుకుంటూ. కూడా కోపం వచ్చి తిట్టింది అనుకో, ఒక్క మాట ఇంకా కూడా ఇప్పటికి కూడా నేను ఏదైనా అన్నా కానీ చెప్తున్నా కదా, నాకు మా తమ్ముని తెలిసినంత కూడా తెలియదు. చిన్న అబ్బాయిలా ట్రీట్ చేస్తావు డాడీకి అయితే. అసలు ఏంటంటే తిడతా, మళ్ళా తర్వాత అనిపిస్తది ఏంది ఇట్లా. కాదు సిస్టర్, అమ్మవారు వస్తే మ్యారేజ్ చేసుకోవచ్చా? ఎందుకు చేసుకోవద్దు, అలా ఏం ఉండదు. ఇప్పుడు మా మమ్మీ ఏమంటది అంటే, ఇప్పుడు నేను కూడా స్టార్టింగ్ అదే అడిగిన, వాళ్ళు వచ్చిరంటే మనకి బ్యాడ్ నేమ్ రాకుండానే వస్తారు, అన్ని అనుకూలంగా చూసుకునే వస్తారు. అండ్ మా మమ్మీకి ఒక నమ్మకం ఏంటంటే, దుర్గామాత కూడా చెప్పింది తన లైఫ్ మంచిగా సెటిల్ చేస్తాను, అలా కొన్ని నమ్మకాలు. సో ఇప్పుడు పర్సన్ కి అయితే అమ్మవారి కోసమే నువ్వు బతకాలని డిసైడ్ అయిపోయినావు. నేనైతే ఇంకా లైఫ్ లాంగ్ తనని ఎప్పుడు మర్చిపోను. ఎందుకంటే రేపు మార్నింగ్ నేను చనిపోతానే సిచ్యువేషన్ లో ఈ రోజు నైట్ నాకు దుర్గామాత వచ్చింది. అంత దారుణమైన సిచ్యువేషన్ కి వెళ్ళినా నేను. అంటే చావు బతుకుల్లో నుంచి నన్ను కాపాడింది ఆ తల్లి, దుర్గామాత. అట్లా నాకు ఆమె మీద నమ్మకం. సో సిస్టర్, మీరు చూడడానికి చాలా నిజంగా ఒక దేవతతో, ఒక చిన్న దేవత సినిమాలలో ఉంటారు కదా, అలా ఉంది నీ లుక్. సో సాంగ్స్ ఏమైనా వచ్చామ్మా నీకు? అంటే నేను పాడేదంటే పర్ఫెక్ట్ గా అమ్మ భవానీ సాంగ్ ఒకటే పాడతాను నేను. పాడవా ఒకసారి? అమ్మ భవానీ లోకాలనేలే ఓంకార రూపమమ్మ, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. సూపర్. ఇంకోటమ్మా, స్టడీ మానేయడానికి రీజన్ ఏంది? అమ్మవారు వస్తే స్టడీ ఎందుకు మానేసావు? అంటే ఇంకా నాకు అంటే ముందు నుంచి స్టడీ అంటే ఇంట్రెస్ట్ ఉండకపోతుండే. నాకు అప్పటి నుంచి అనగానే ఇట్లా రీల్స్ చేయడము, ఇట్లా బయట సినీ ఫీల్డ్ కి వెళ్ళడం ఇష్టం ఉంటుండే. అమ్మవారు రాకముందుకు మా మమ్మీని ఒక 2-3 టైమ్స్ అడిగితే మమ్మ అసలు యాక్సెప్ట్ చేసేది కాదు, ఇట్లా వీడియోస్ కూడా తీయనిచ్చేది కాదు. ఏంటంటే వద్దు, బయట ప్రపంచం వేరే లెక్క అనుకుంటారు, ఒక ఆడపిల్ల ఇట్లా చేస్తే అని చెప్పి మా అమ్మ అనుకుంటుండే. ఇంకా అమ్మవారు వచ్చిన తర్వాత నేను చెప్పిన నాకు స్టడీస్ అంటే ఇంట్రెస్ట్ లేవు. అండ్ ఇంకా అమ్మవారు వస్తుందంటే ఫీల్డ్ ఎలా ఉంటుంది, బోనాలు ఎత్తుకొని చేయడము అది ఇది ఫీల్డ్ ఉంటుంది కాబట్టి ఇంకా అంటే స్టడీ మొత్తం కూడా నేను ఏం మంచిలేదు, స్టడీ క్వాలిఫికేషన్ ఉండాలి, అటు అది కూడా ఉండాలి అని చెప్పేసి ఓపెన్ చేసుకుంటూ అక్కడ అది చేసుకుంటాను. ఇప్పుడు స్టడీ చేసేటప్పుడు ఒక డ్రీమ్ ఉంటుందమ్మా, నేను లాయర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి. అప్పుడు ఉండే లైక్ డాక్టర్ అనుకుంటుండే నేను, కానీ నా 10th% బట్టి ఇంకా నా అంత కెపాసిటీ లేదనుకొని నేను ఎంపీసీ తీసుకున్నా. ఎంపీసీ తీసుకున్నాక కూడా నేను ఇంజనీరింగ్ అవ్వాలి, ఒక సాఫ్ట్వేర్ వచ్చి మా డాడీకి ఇల్లు కట్టించి అన్ని చేసి పోవాలి. నాకు ఇప్పటికైనా నేను మమ్మీతో అదే అంట, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళే ముందు కూడా నేను మీకు అన్ని సెటిల్ చేసి నేను అక్కడికి వెళ్తా, ఏం మిమ్మల్ని ఖాళీ చేతులతో నిలిచిపెట్టి నేను వెళ్ళను అని. నిజంగా ఆడపిల్ల వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీని సెట్ చేయాలి, ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి అని చాలా మందికి ఉంటదిరా. అంటే అబ్బాయిలు ఉంటారు కదా, అబ్బాయిలకు కొన్ని గోల్స్ ఉంటాయి, కొన్ని ఉండవు. కానీ నేను చూసిన వరకు 90% అమ్మాయిలకు ఎట్లుంటది అంటే, ఎంతసేపు మా ఫ్యామిలీని సెట్ చేసుకోవాలి, ఇల్లు లేకపోతే ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు ఉంటే ఇంకొంచెం బెటర్ గా కార్ కొనాలి, అమ్మ నాన్న మంచిగా చూసుకోవాలని. సో నీకు అమ్మ నాన్న విషయంలో అలాంటి డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఈ విధంగా చూసుకోవాలి నాకు ఏంటంటే వాళ్ళని ఒక ఇల్లు కట్టియాలి వాళ్ళకి, వాళ్ళిద్దరికి అంటే ఒక అంటే మేము చిన్న ఉన్నప్పుడు చూడలేని కూడా మేము పెద్ద అయినాక చూసేటట్టు ఉండాలి వాళ్ళు. సో 1 word లో చెప్పాలంటే మీ నాన్నగారికి ఏం చెప్తావు? ఏం చెప్తా అంటే, నేను ఉన్నంత కాలం మా డాడీకి ఇంత ఏమి ఇది కాకుండా తీసుకుంటా. మమ్మీకి కూడా అదే, నేను ఉన్నంత మా ఇంట్లో నేను మ్యారేజ్ చేసుకున్నంత వరకు ఆమె నాకు క్వీన్ అంతే. ఓకే. ఇంకోటమ్మా, మనం ఒక మంచి దారిలో వెళ్తుంటే చాలా మంది డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, లైక్ ఇట్లా కూడా అంటారు, ఎప్పుడు అవే ఎందుకు, కొంచెం వేరే సాంగ్స్ తీయొచ్చు కదా, డ్రెస్సింగ్ ఇట్లా వేసుకోవచ్చు కదా, అట్లా వేసుకోవచ్చు అని. నా మేనర్ ఇంకా అది, నేను ఒకసారి స్టార్ట్ చేసిన అంటే అంతే. అంటే వాళ్ళకి నీ గురించి తెలియదు కాబట్టి ఇన్ని రోజులు సజెషన్ ఇచ్చారు. అమ్మవారు రాకముందుకైనా కానీ పిచ్చి పిచ్చి డ్రెస్సింగ్ నాకు అలా ఇలా ఏం లేకపోతుంది. అప్పటి నుంచి అయినా కానీ ఇట్లా మా మమ్మీ చిన్న ఉన్నప్పుడు ఇట్లా పిల్లలు ఉంటారు కదా, నెత్తికి టవాలు కట్టుకొని ఇట్లా జడ వేసుకోవడము, అలా ఇలా చాలా చేస్తుండే నేను. ఇట్లా అమ్మవారు రాకుండాకైనా శారీస్ కట్టుకొని అలా ఇలా చేస్తుండే, కానీ పబ్లిక్ పెట్టకపోతుండే, అసలు డీపీ కూడా ఉండకపోతుండే. సో ఇప్పుడు స్టడీ కంటిన్యూ చేస్తావా సిస్టర్, లేకపోతే కంప్లీట్? ఇప్పుడు ఓపెన్ డిగ్రీ చేసేసి తర్వాత ఇంకా ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నావు అమ్మవారికి సంబంధించి? ఇంకేం లేదు, నాకు ఒక ధైర్యం ఏంటంటే ఏ విధంగానైనా వాళ్ళే నాకు సెట్ చేస్తారు. ఇంకోటి అమ్మ, అమ్మవారికి వచ్చే ప్రతి ఒక్కరికి ఒక గురువు అనేటోళ్ళు ఉంటారు. అవును, అంటే నాకు ఇప్పటి వరకు అయితే ఇప్పటివరకు నాకు అట్లా ఎవరేం లేరు, అంతా నా సొంతంగా నేను నా అమ్మవారిని అడిగి చేసుకున్నది ఉంది. ఏదున్నా అమ్మవారే వచ్చి చెప్తారు, అమ్మవారే వచ్చి చెప్తారు. కళలోనే కాదు, ఇట్లా నేను ఫ్రైడే కూర్చున్నా కానీ మమ్మీకి చెప్తా, నా గురించి నాకు ఈ ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం అడుగు అని చెప్తే అడుగుతా అప్పుడు. ఇంకొకటి, ఇప్పుడు
ఎవరైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నారనుకో, మా ఫ్యామిలీ ఇష్యూ కానీ, ల్యాండ్ ఇష్యూ కానీ, హెల్త్ ఇష్యూ కానీ, అలాంటి వాళ్ళు వచ్చినా చెప్తావు వాళ్ళకి? నేను అలా ఒక ల్యాండ్ ఇష్యూ కూడా నేను తీర్చిన అనమాట. ఉమ్, ఇంకా వాళ్ళైతే ఎవరైతే నేను ల్యాండ్ విషయం తీసినా వాళ్ళకైతే నేను ఎక్కడ కనిపించినా కానీ వాళ్ళు నాకు కాలు మొక్కుతారు. అట్లా చూస్తారు నన్ను. ఓకే. సో నీ ఫేవరెట్ టెంపుల్ ఏదమ్మా? ఏడుపాయల ఏడుపాయలే. వనదుర్గ భవాని మాత టెంపుల్. అంటే నీకు ఎలాంటి ప్లేసెస్ కి వెళ్ళడం ఇష్టం ఉంటది? లైక్ ఇట్లా గుడికి చెరువు ఉండాలి, ఉమ్, చెరువులో స్నానం చేసి ఇట్లా వెళ్ళాలి. ఓకే. న్యాచురాలిటీ మొత్తం. సో తెలుసో తెలియక అనుకోకుండా ఒకటి మనకి మంచి ప్లేస్ ప్లేస్ కుదిరిందంట. దొరికింది అండ్ నాకు కూడా ఇలానే ఇష్టం. లైక్ ఇట్లా ఇంట్లో చేయడం కానీ, ఇట్లా స్టూడియోస్లలో కెమెరా అట్లా పెద్ద పెద్దవన్నీ నచ్చవు, చెట్ల పుట్టలు అట్లా. సో ఇప్పుడు దుర్గామాత ఉన్నారు, ఇంకా వేరే అమ్మవారు ఉన్నారు. సో దుర్గామాత, అమ్మవారు మైసమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి. అంటే ఏ రోజు వస్తారు అమ్మవారు మీకు? ఎల్లమ్మ తల్లి అయితే ట్యూస్డే వస్తుంది, మైసమ్మ అయితే థర్స్డే సండే వస్తుంది, దుర్గమ్మ అయితే ఫ్రైడే వెనస్డే చాలా తక్కువ, ఫ్రైడే. ఓకే. ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నాక ఏమైనా జరగబోతుందంటే మైసమ్మ వచ్చి చెప్తుంది. నార్మల్గా ఏం లేదంటే అంటే నాకు నిద్రలో కూడా ఏదైనా ఇంట్లో ఏదైనా కనబడ్డా ఇట్లా వస్తాయి కదా తొక్కుడు అట్లా వచ్చినా కానీ ఇట్లా కనబడడం. ఎక్కువ శాతం అయితే టైం ఇంట్లోనే స్పెండ్ చేస్తావు? ఎక్కువ బయట తిరిగే అలవాటు కూడా లేదు, ఇంకా మొత్తం ఇంట్లో. నార్మల్ గా వేరే రీల్స్ వస్తుంటాయి కదా స్క్రోల్ చేస్తుంటే, అవును. ఎప్పుడైనా ఏదైనా నచ్చని రీల్ వచ్చిందా నీకు? నచ్చని రీల్ అంటే మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. మ్యాక్స్ నేను రీల్స్ చూడను. ఒక ఫ్లోక్స్ ఛానల్ ఒక ఐడి ఉంటుంది, ఐడిలోనే ఫ్లోక్ సాంగ్స్ చూసి అన్ని ఒక దగ్గర సేవ్ చేసి పెట్టుకుంటా. నాకు ఏవైతే అవసరమో అవి మళ్ళీ నేను యూజ్ చేస్తాను. ఇంకోటి నాకు తెలిసి నువ్వు ఒక 2-3 చిన్న పిల్లల ఐడీలు కూడా మెయింటైన్ చేస్తున్నావు అని తెలుసు. అవును. అంటే ఏంటంటే ఇప్పుడు మా ఇంటికి ఒక సిమెంట్ వర్క్ చేయడానికి ఒక అంకుల్ వచ్చిండు. వాళ్ళ పాపకు కూడా స్టడీ అంటే ఇంట్రెస్ట్ లేదు, లైక్ రీల్స్ చేయాలని ఇంట్రెస్ట్. తను ఏమన్నదంటే, అక్క నాకు ఇట్లా రీల్స్ చేయడం ఇంట్రెస్ట్ అంటే, సరే నేను నీకు చేపిస్తా అని చెప్పి తనకి రోజు నేను రీల్స్ చేపిస్తూ అలా చేపిస్తూ నేను ఇప్పుడు తన అకౌంట్ కూడా నా ఫోన్లోనే ఉంటుంది, హ్యాండిల్ నేనే చేస్తా, ఎడిటింగ్స్ అవన్నీ నేనే చేసి పెడుతుంటా వాళ్ళ ఐడీస్లో కూడా. కానీ ఇప్పుడు నీకు అమ్మవారు వస్తారని నువ్వు రీల్స్లో ఎందుకు చెప్పలేదు మరి ఓన్ వాయిస్ చేసి? అంటే నేను చిన్న పిల్లని కదా, ఇంత చిన్న ఏజ్లో ఎందుకు, ఒక 6 months అయినాక చెప్దాములే అన్నట్టు అనుకున్నా. ఇంకా 6 months అయినాక మొన్న వీడియో వైరల్ చేసిన, ఆ వీడియో వెళ్ళింది. అంటే మీ చూసే ప్రతి ఒక్క రీల్ లో ఒక మ్యాజిక్ కనిపిస్తుంది. అవును. అంటే ఒక కళ కనిపిస్తుంది ఫేస్ లో. లైక్ ఎట్లా అంటే నేను బండారితోని నా కళ. అవును. బండారి బొట్టు లేకపోతే ఇంకా అది రీలు పనికి రానట్టే అనిపిస్తుంది. అంతేనా? అదే అంటే ఆ రీల్ చూసినప్పుడు సీరియస్లీ చెప్తున్నా, మనకి డిస్ప్లే మీద కూడా ప్లే అవుతున్నాయి. మీ రీల్స్ చూస్తే అది తెలియని ఒక మ్యాజిక్ కనిపిస్తుంది. అవును. లైక్ అందరు కూడా అంటారు, చూసిన కొద్ది చూడబుద్ధి అవుతుంది మీ రీల్స్, డ్రెస్సింగ్ కానీ, ఏమంటారు హెయిర్ కానీ, మీరు వేసుకునే నగలు కానీ డిఫికల్ట్, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. నాకు ఎట్లా అంటే మొత్తం ఇట్లా సిటీ కల్చర్ కాకుండా, ఇట్లా కార్స్ అవి కాకుండా నడుచుకుంటూ వెళ్ళడం, ఇట్లా పల్లెటూరు పెంకుటిల్లులు అట్లా ఇష్టం. ఇంకా రానున్న రోజులు ఇవన్నీ అంతరించిపోతాయి కదా, అప్పుడు ఏంటి పరిస్థితి? అంతరించిపోతాయి. కానీ నేను ఇప్పటికీ కూడా నేను ఇట్లా అందరి లెక్క పాష్ ఉండాలని కూడా నేను అనుకోను. ఇంత రీల్స్ చేసినా కానీ నేను పాష్ ఉండాలని అసలు ఇప్పుడు అనుకోను. ఫుడ్ కూడా నాకు ఇదే కావాలి ఖచ్చితంగా, ఇట్లా ఏముండదు. ఒక్కొక్కసారి మా డాడీ ఏమంటారు ఇప్పుడు డాడీ మాలేసుకొని శబరిమల వెళ్తాడు, మా మమ్మీకి కష్టపెట్టకుండా మామిడికి ఎత్తుకుంటే అది తీసుకొని తినడం, అలా అడ్జస్ట్ అయిపోతాం. నేను కానీ డిమాండింగ్ లేకుండా ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్. సో మొత్తానికి ఇప్పుడు లైఫ్ అయితే చాలా బాగుంది ఇప్పటికైతే, ఆల్ ఓకే. నాకు తెలిసి ఇంటర్వ్యూ అమ్మవారిది చేపిస్తుందేమో అనిపిస్తుంది నాకు సీరియస్లీ, అంటే నీ గురించి జనాలకు తెలియాలని చెప్పేసి. యాక్చువల్లీ నా గురించి చాలా మందికి తెలుసుకోవాలని ఉంది అండ్ అడుగుతూ ఉంటారు, కానీ నేను ఏమీ షేర్ చేయను మ్యాక్స్ ఎక్కువ. ఎక్కడ ఉంటారంటే కూడా చాలా మందికి నేను ఉప్పల్, ఫిర్యాజిగూడ, ఈసీఎల్ అట్లా చెప్తుంటా, కానీ కరెక్ట్ లొకేషన్ చెప్పను, ఎందుకంటే వచ్చేస్తారు వచ్చేస్తారని కాదు. అండ్ ఇంకొకటి, నేను ఫలక్నామా మల్లన్న స్వామి టెంపుల్ కి బాగా వెళ్తుంటాను, అంటే ఈ మధ్యనే స్టార్ట్ అయింది. ఇంకా కొంతమంది కామెంట్స్ లో అది కూడా అడుగుతున్నారు, ఫలక్నామా ఎప్పుడు వస్తావు అక్క అలా అడుగుతారు. ఇంకోటి సిస్టర్, ఇప్పుడు మీరు చూడడానికి న్యాచురల్ గా మంచిగా ఒక తెలుగు అమ్మాయి ఎట్లుండాలో కట్టుబొట్టు అంతా అలా ఉంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే మిమ్మల్ని చూస్తే ఒక అమ్మవారిని చూసిన ఫీల్ వస్తుంది నాకు. ఇప్పుడు రీల్స్ లో చూస్తే 70 to 80% మొత్తం మోడర్న్ డ్రెస్లు వేసుకుని ఉన్నారు, మోడర్న్ కి మించి అల్ట్రా మోడర్న్ వేసుకున్నారు, ఎక్స్పోజింగ్ అవి. అలాంటివి చూసినప్పుడు మీకు కోపం రావడం కానీ, ఇదేంది ఇలా ఉన్నారు అనిపిస్తుంటా? అంటే అలా ఉండదు. ఎక్స్పోజ్ ఒక ఆడపిల్ల ఇంకొక ఆడపిల్ల ఇదిగా తీసేస్తుంది. ఎక్స్పోజ్ ఎందుకు చేసుకోవాలి? ఎక్స్పోజ్ చేసి నేను నా లైక్స్ వస్తాయి, లైక్స్ వల్ల వచ్చేది ఏం లేదు. ఇలా మన బాడీ ఎక్స్పోజ్ చేసుకుంటే మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది తప్పించి రీల్ ఏమన్నా ఎప్పటికైనా తోడు ఉంటుందా?
సో ఫైనల్ గా మీ ఫాలోవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నావు? నా ఫాలోవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ రోజు నాకున్న 26K అలా 126K కి అలా 226K కి అట్లా 226 మిలియన్ వరకు కూడా వెళ్ళాలి నా Okay. అకౌంట్. అంతే. అలా బెస్ట్ సపోర్ట్ ఉండాలి వాళ్ళది ఇప్పుడు నాకు. ఇప్పటికి ఉందా మంచి సపోర్ట్ వాళ్ళు? చాలా సపోర్ట్ చేస్తారు నా ఫాలోవర్స్ కూడా. Okay. లైక్ ఇంత ఏదైనా తేడా కొట్టినా కానీ కామెంట్ లా ఇచ్చేయడం, మళ్ళీ నేను అందరిలేక కామెంట్స్ కూడా ఆఫ్ చేయను ఎందుకంటే నేను తప్పు చేయట్లేదు. నేను చేసేది దేవుని రీల్స్ అండ్ ఫ్లోక్ సాంగ్స్ కాబట్టి నేను కామెంట్స్ ఆఫ్ చేసుకున్నాను. ఓకే. వచ్చేది కూడా ఏముంటాయి కామెంట్స్, దేవతలా ఉన్నారు, సూపర్ అవే వస్తాయి కాబట్టి నేను. ఇంకో విషయం సిస్టర్, ఇప్పుడు మీ పేరు నిజంగానే సంజువా లేకపోతే ఇంకా వేరే పేరు? లేదు, నా పేరు వచ్చేసి సంజన, కానీ నాకు ఇష్టమైన నేమ్ వచ్చేసి సంజు. సో నేను ఇన్స్టాలో కూడా నా ఫాలోవర్స్ కి అందరికి తెలిసిన నేమ్ కూడా సంజు, ఎవరికి సంజన అని కూడా తెలియదు నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ఓకే, మెసేజ్ పెట్టిన వెంటనే రిప్లై ఇచ్చారు, మంచిగా ఇంటర్వ్యూకి ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూసారు కదా, సో సంజన సిస్టర్ లైఫ్ స్టైల్ అలా ఉంది. తనకి నిజంగానే దేవత వస్తుంది. చాలా మంది ఆ రీల్స్ చూసి బ్యాడ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. సో ఐ హోప్ ఈ వీడియో మీరు చూసినట్టయితే మీ ఒపీనియన్ చేంజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. వీలైతే సిస్టర్తో నేను యాక్చువల్గా టెంపుల్ దగ్గర ఇంటర్వ్యూ అనుకున్నాను, బట్ ఇలా అయిపోయింది గ్రీన్ ఎయిర్లో. సో నెక్స్ట్ టైం అయితే 100% సిస్టర్ నువ్వు ఎక్కడ ఏదైనా పండుగ చేసినప్పుడు ఇన్ఫార్మ్ చేయాలి. నేను ఖచ్చితంగా. నీకు ఒక బ్రదర్ ఉన్నాడు. నేను ఎప్పుడైనా నాకు ఒకసారి ఒక పర్సన్ కలిసారంటే ఇంకా వాళ్ళు నా సొంతం బ్రదర్ సిస్టర్. నీకు బ్రదర్ ఉన్నాడు, ఆ బ్రదర్ వెనకాల 15 ఛానల్స్ ఉన్నాయి. 15 ఛానల్స్ నీ వెంబడి ఉంటాయి. ఇప్పుడు మన వీడియో కూడా భవాని దయ వల్ల 1 మిలియన్ కన్నా ఎక్కువ కూడా పోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. సో ఇంకొక వీడియోతో మంచిగా చేద్దాం మనం. ఈసారి ఏదైనా పండుగలు చేసినప్పుడు 100% మొత్తం న్యాచురాలిటీగా చూపించేద్దాం. సో గైస్ చూసారు కదా, ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నేను ఏమైనా క్వశ్చన్స్ మర్చిపోయింటే సిస్టర్ విషయంలో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో నేను అడగడానికి ట్రై చేస్తా. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. నువ్వు ఇంకా ముందు ముందు ఇలాగే ఎదగాలి, ఇంకా తెలుగుదనాన్ని కాపాడాలి, ఇంకా తెలుగుదనం బతుకుందని మీలాంటి వాళ్ళని చూస్తే అర్థమవుతుంది నిజంగా. చాలా మంది కూడా అంటూ ఉంటారు లైక్ జీవితంలో మ్యారేజ్ చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలి, దొరకడం కష్టము, అట్లా కూడా వస్తుంటాయి. నాకు అట్లాంటి కామెంట్స్ ఇచ్చినప్పుడు నేనే ఇంత మంచిగా ఉంటాను అందరు అమ్మాయిలల్లా అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. సో సిస్టర్ చూడండి, చిన్న ఏజ్ లో అమ్మవారు వస్తున్నారు, తనకి చాలా క్యూట్ గా అండ్ మాట్లాడుతుంది. ఇప్పుడు నేను ఎక్కడైనా వెళ్ళినా కానీ షాల్వా కప్పడము, నాకని కాదు మా మమ్మీ డాడీ కూడా కప్పుతారు. అట్లా నాకు ఒక పెద్ద ఫీలింగ్, నేను ఇంత చిన్న ఏజ్ లో మా మమ్మీ డాడీకి కూడా ఇంత మంచిగా ఒక హైప్ క్రియేట్ చేస్తున్నావు, ఒక వాల్యూ క్రియేట్ చేస్తున్నావు. అంటే యాక్చువల్లీ ఒకసారి నవరాత్రిలో ఏమైందంటే నేను ఒక అమ్మవారి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే అక్కడ అమ్మవారి దుర్గామాత దగ్గరికి వెళ్ళగానే నాకు ఆటోమేటిక్ గా అమ్మవారు వచ్చేసింది. సో ఇంకా అక్కడ నాకు సన్మానం చేయడం జరిగింది మమ్మీ డాడీకి. అట్లా అక్కడ ఒక పెద్ద నేమ్ వచ్చేసింది ఇంకా నాకు. ఇక అమ్మవారి నీ ఎంబడి ఉన్నప్పుడు ఎంత మంది ఉన్నా ఏదున్నా అందులో స్పెషల్ గా అమ్మవారే అవుతారు కదా. అది ఖచ్చితంగా. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్నయ్య. సో గైస్ చూసారు కదా ఇంటర్వ్యూ, మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సైనింగ్ ఆఫ్ తేజ. అందరికీ నమస్కారం, నేను మీ రాశి సింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు SRTV.